Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. When you pray to him, he will hear your prayer. The book of Job chapter 22 verses 27. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితోనూ, నీతోనూ, నాతోనూ స్పష్టంగానే తెలియచేస్తున్నాడండి. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే యోబు గురించి మనందరికీ తెలిసిన విషయమే. యోబు తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సమస్యను పట్ల తాను ఎంతగానో దేవుని యొక్క యథార్థతను కలిగి ఉండి, భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం ఉంచి, తాను ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నెన్నో శ్రమలను ఎదుర్కొన్నప్పటికీ కూడా తనకున్న వ్యాధిని బట్టి కూడా తాను లెక్క చేయకుండా, బూడిదలో ఉండినా కూడా దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోకుండా, తన ప్రార్థనంతా కూడా పట్టుదల కలిగి విశ్వాసంతో, కన్నీటితో, మోకాళ్ళు దండ వేసి ప్రార్థన చేసి తన యొక్క విజ్ఞాపన ప్రార్థన అంతా దేవునికి తెలియచేశాడండి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ప్రార్థన చేస్తే నేను తప్పకుండా వింటానని దేవుడు మనకు అండగాను, ఆశ్రయంగాను, మన పక్కన, మన తోడుగా, మన నీడగా ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ దినమున నీకు ఏమి జరిగిందో నీకు తెలియదు, కానీ దేవుడు ముందుగానే అన్నీ తెలుసుకున్న దేవుడని. ఎందుకంటే మనం సృష్టించిన తండ్రి ఆయనే కదా. కనుక మనకి ఏది ఇవ్వాలో, ఏది చేయాలో కూడా దేవునికి తెలుసు. కనుక ఎవ్వరూ కూడా దేవునిని విడిచిపెట్టకుండా మీరు దేవునిని అంటుకట్టుకొని ఆయనను వెదకండి, ఆయన పాదాలను వెతకండి. దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను వెదకండి, నేను వారికి దొరుకుదును అంటున్నాడు. అతనికి నేను ఆసీనుడిగా ఉంటాను, అతనికి నేను అండగా ఉంటాను. అతను ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఎన్ని దుఃఖాలు వచ్చినా కానీ నేను వారికి తోడుగా ఉంటాను. వారి పక్కన ఉండి కూడా నేను న్యాయం తీర్చగలను, నేను సహాయం చేయగలను, నేను నిజమైన దేవుడనని దేవుడే వాగ్దానాలు కలుగుతున్నాడు. కనుక మనము నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థన ఎడల పట్టుదల కలిగి ఉండండి. ఎందుకంటే ఆయన వినే దేవుడు, చూసే దేవుడు, ప్రతీది కూడా ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఏదైనా బాధ ఉందా, దిగులుందా, ఏదైనా కానీ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయగలడు. నీకు ఏదీ రాదు, ఏమీ తెలియదు అనుకుంటున్నావేమో, కానీ నీకు దేవుడు జ్ఞానాన్ని దయచేస్తాడు. నువ్వు పని చేసే దగ్గర, ఉద్యోగం చేసే దగ్గర, ఎక్కడైనా సరే నువ్వు మార్గం గుండా వెళ్తున్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కనుకనే దేవుని నుండి నిజమైన విశ్వాసం కలిగి ఉండి దేవునిని అంటుకట్టుకొని దేవునికి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు విడవద్దు. దేవుడి దినమున స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఆయన నిశ్చయముగా సెలవిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రార్థించండి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండమని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మీరు చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన ఆలకించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, దయగల మా గొప్ప తండ్రి, నీకు పరిశుద్ధమైన పాదములు పట్టుకొని వేడుకున్నాను దేవా. నీకే నా స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఎందరైతే దినమున ఎటువంటి బాధతో, ఎటువంటి దిగులతో ఉన్నారో దేవా, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థనలంతటిని కూడా నీవు విని కార్యములు చేయము దేవా. ప్రతి కుటుంబంలో మేలును జరిపించండి, ఆశీర్వాదముతో నింపండి దేవా. అయ్యా, నీవు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటారని అటువంటి విశ్వాసాన్ని వారిలో కలిగించుము దేవా. వారి హృదయంలో పుట్టించండి. ప్రార్థన అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండే కృపా కాపుదల, వారు చేస్తున్న ప్రతి ప్రార్థనలన్నిటిని ఆలకించి కార్యము చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.